హాయ్ అండి. మన ఇంట్లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ పార్టీలు కానీ ఉన్నప్పుడు స్వీట్స్ అనేది కంపల్సరీ చేసుకుంటూనే ఉంటాం కదా. అలాంటి స్వీట్స్ని ఇంకాస్త రిచ్నెస్ యాడ్ చేయడం కోసం మిల్క్ మేడ్ కూడా యూస్ చేస్తూనే ఉంటాం. అలాంటి మిల్క్ మేడ్ని బయట వందలు పోసి కొనే కన్నా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. మిల్క్ మేడ్నే కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటూ ఉంటాం కదా. ఈ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి తడి చేసుకున్న ఒక మందపాటి కడాయిని పెట్టుకుని ఇందులోకి 4 కప్పుల వరకు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ 4 కప్పులు మెజర్మెంట్ ఏంటంటే 1 లీటర్ వరకు ఉంటాయి. మీరు పాలు తీసుకునేటప్పుడు కంపల్సరీ క్రీమ్ ఉన్న మిల్క్ని అయితే యాడ్ చేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు అనేది పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ తొరక ఎక్కువ కట్టకుండా, ఒకవేళ కట్టినా కూడా ఆ తొరకని మధ్యలో పాలతో కలిపేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పాలను అయితే మరిగించుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ని చేసుకోవడానికి కొంచెం ఓపికతో కూడుకున్న పని అనే చెప్పాలి. మనం పాలకోవా కోసం ఎంత ఓపికగా చేసుకుంటామో దీనికోసం కూడా అంతే ఓపికగా అయితే చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవడం కోసం పాలపొడితో కూడా చేస్తూ ఉంటారు. కానీ పాలపొడిని తెచ్చుకున్నప్పటికీ మనకు అందులో కూడా ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయని నేనైతే నమ్ముతాను. అందుకే మనకి టైం పట్టినప్పటికీ ఫ్రెష్ పాలతో చేసుకోవడమే బెటర్ అని చెప్పాలి. చూస్తున్నారు కదా, పాలు అనేది 1/4 అయ్యే వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎన్ని పాలైతే తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని అయితే యాడ్ చేసుకుని పంచదారని కంప్లీట్గా కరిగించేసుకోవాలి. పాలు సగం అయ్యేంత వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్న, సగం అయిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1/4 వచ్చిన తర్వాత పంచదార వేసి కరిగిన తర్వాత మాత్రం కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పంచదార అంతా కంప్లీట్గా దగ్గరగా అయిపోయి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ అనేది బయట కొన్నట్టుగానే పర్ఫెక్ట్ టెక్స్చర్లో రావడం కోసం 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఇది కంప్లీట్గా చల్లారేలోపు ఈ పొంగంతా తగ్గిపోయి చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిని డైరెక్ట్గానే స్టోర్ చేసేసుకోవచ్చు. కానీ ఇంకా సిల్కీ స్మూత్ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒకసారి మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు బయట కొనేదానికి దీనికి డిఫరెన్స్ అయితే అస్సలు ఉండదు. దీనిని ఇప్పుడు ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టేసుకుని 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్లోకి కానీ ఐస్ క్రీమ్ లాంటి వాటిలో కానీ యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ కోసం ఈసారి మీరు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.